నందమూరి బాలకృష్ణ కెరీర్ చూసినట్లయితే దూసుకుంటూ వెళ్తున్నాడు. 'అఖండ' సినిమా దగ్గర నుంచి ఒక విజయ యాత్రలాగా కొనసాగుతుందనే చెప్పాలి. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇప్పుడు 'అఖండ 2' అంటూ రాబోతున్నాడు. అంటే తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, తన ప్రతి సినిమాతో కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తూ కెరీర్‌లో దూసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే ఓటీటీలోకెళ్తే బుల్లితెర మీద అది ఓటీటీలో 'అన్‌స్టాపబుల్' అంటూ టాక్ షోతో కూడా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూసాం. ఇక రాజకీయాల్లో మూడోసారి ఎమ్మెల్యేగా నెగ్గి అక్కడ కూడా తన మార్క్ చూపించారు. ఇలా ఆహ్, ఏ రంగంలో ఎక్కడ ఎంటర్ అయితే ఆ రంగంలో సక్సెస్ సాధిస్తూ సినిమా రంగంలో వరుసగా సక్సెస్‌తో దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు 'అఖండ 2' అనే సినిమాతో రాబోతున్నాడు. 'అఖండ' సినిమాకి సీక్వెల్ ఇది. బాలయ్య, బోయపాటి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 4వ సినిమా. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25న రావాలనుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలయ్య కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో ఒకటి 'ఆదిత్య 369'. ఈ సినిమాకి సీక్వెల్‌గా 'ఆదిత్య 999' చేయాలని ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో బాలయ్య ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆయన చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. సింగీతం శ్రీనివాసరావు ఒక విభిన్న కథా చిత్రాలను అందించిన గొప్ప దర్శకుడాయన. ఆయన ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది. దీనికి ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నారు. అది తన డ్రీమ్ అని, తన డైరెక్ట్ చేసే ఆఖరి సినిమా అని, ఈ సినిమా చేయాలని చెప్పి ఆయన చానా ఈగర్‌గా వెయిట్ చేశారు. బాలయ్యకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన డైరెక్షన్‌లోనే ఆ సినిమా ఉంటుందేమో అనుకున్నారు గానీ, ఆ తర్వాత బాలయ్యే ఆ కథ తన డైరెక్షన్‌లో చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు బాలయ్య కాకుండా అది ఇప్పుడు క్రిష్ చేతికొచ్చిందని, క్రిష్ డైరెక్షన్‌లో బాలయ్య 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' రూపొందుతుందని ఈ మధ్య జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అదే క్రిష్‌ని అడిగితే మాత్రం ఆయన అంతా కూడా బాలయ్య గారి సినిమా అంటే ఆయనే చెప్పాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్న విషయం కొంచెం పక్కన పెడితే, ఈ సినిమా తెర వెనక ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇంకా డిలే అయింది? దాని గురించి ఎలా ఉండబోతుంది? అనే దాని మీద ఒక ఆసక్తికరమైన వార్త అయితే బయటకొచ్చిందని చెప్పాలి. ఏంటంటే, ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు కథ అందించారు. స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్‌పై వెళ్ళడానికి అంతా సిద్ధం చేసి పెట్టారు. అయితే ఆయన 'కల్కి' సినిమాకు ఒక స్క్రిప్ట్ సూపర్వైజర్‌గా అనొచ్చు, ఒక దర్శక పర్యవేక్షణ అనొచ్చు. ఆయన వర్క్ చేయడం జరిగింది. అలా ఆ సినిమాకి వర్క్ చేస్తున్న టైంలో 'ఆదిత్య 999' కోసం రాసిన స్క్రిప్ట్‌లో కథలో కొంత భాగం 'కల్కి' కోసం వాడారని, అందుచేత ఇప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్‌ని ఈ సినిమాకి తీసుకోవడం లేదని, ఇది కంప్లీట్‌గా ఒక క్రిష్ డైరెక్షన్‌లో ఒక కంప్లీట్ క్రిష్ కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి ఒక వార్త అయితే లీక్ అయిందని చెప్పాలి. అంటే ఆయన 'ఆదిత్య 369'లో చూసాం. అప్పటి వరకు ఇంకా 'టైమ్ మిషన్' సినిమా అప్పటి వరకు ఎక్కడ రాలేదు. ఇంకా చెప్పాలంటే తెలుగులోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే ఫస్ట్ టైమ్ వచ్చిన 'టైమ్ మిషన్' కాన్సెప్ట్ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా అంటే ఆ తర్వాత నుంచి మనకి 'టైమ్ మిషన్' కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఇప్పుడు 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999' అంటే ఇందులో ఏ కథ ఉంటుంది? ఎలా చూపించబోతున్నారు? ఇలా బాలయ్య 'టైమ్ మిషన్‌లో' చాలా వచ్చాయి కదా! ఇప్పుడు కొత్తగా ఎలాంటి కథని ఎంచుకుంటారు? ఇలా ఎన్నో డౌట్స్, ఎన్నో ప్రశ్నలైతే ఉన్నాయి. అయితే వీటన్నింటికి సరికొత్తగా అందరికి కనెక్ట్ అయ్యేలాగా ఒక డిఫరెంట్ కథనైతే క్రిష్ రాస్తున్నారని, ఆయన కథతోనే ఈ సినిమా ఉంటుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. త్వరలో ఇలాగ 'ఘాటి' రిలీజ్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మొత్తానికైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు అవ్వచ్చు, నందమూరి బాలకృష్ణ గారు అవ్వచ్చు, ఆయన ఎప్పటినుంచో ఈ సినిమా సీక్వెల్ చేయాలన్నది ఆయన డ్రీమ్. మరో విశేషం ఏంటంటే ఇందులో ఈ సినిమా ద్వారానే నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేయాలని కూడా ఆయన ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విషయమే. అందుకనే ఇటీవల కాలంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'మోక్షజ్ఞ' సినిమా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంక త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. అయితే తర్వాత చాలా కథలు విన్నప్పటికీ కూడా ఈ కథతో అయితే బావుంటుందని అనుకున్నారేమో కానీ, ఈ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఉంటున్నాడని, మోక్షజ్ఞ ఎంట్రీ ఒక కీలక పాత్రలో ఈ సినిమాతో ఉంటుందని చెప్పి వార్తలైతే రావడం జరుగుతుంది. ఇది నిజమా? కాదా? అనే విషయం బయటికి ఇంకా క్లారిటీ లేదు గానీ, మొత్తానికైతే బాలయ్య 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999'లో
మోక్షజిత్ నటిస్తాడని, ఇది క్రిష్ డైరెక్షన్‌లో ఉంటుందని న్యూస్ అయితే మాత్రం వైరల్ అవుతుంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇక బాలయ్య నుంచి రానున్న 'అఖండ 2' సెప్టెంబర్ 25న రావాలనుకున్నప్పటికీ కూడా డిసెంబర్ 5న రాబోతుందని ప్రచారం జరుగుతుంది. లేదా సంక్రాంతికి వెళ్తుందా అన్నది ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. క్లారిటీ అయితే త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు. అయితే బాలయ్య ఈ సినిమా తర్వాత 'అఖండ 2' తర్వాత మల్లేని గోపీచంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా, అలాగే క్రిష్ డైరెక్షన్‌లో 'ఆదిత్య త్రిబుల్ నైన్' ఈ 2 ప్రాజెక్టులని చేయనున్నట్టుగా తెలిసింది. అయితే ముందుగా దసరాకి గోపీచంద్ మల్లేని సినిమా స్టార్ట్ చేస్తారా? లేకపోతే క్రిష్ డైరెక్షన్‌లో సినిమా స్టార్ట్ చేస్తారా? లేకపోతే అక్టోబర్ దసరాకి మల్లేని గోపీచంద్ సినిమా స్టార్ట్ చేసి డిసెంబర్‌లో క్రిష్ డైరెక్షన్‌లో 'ఆదిత్య త్రిబుల్ నైన్' సినిమాని స్టార్ట్ చేస్తారా? దీని గురించి అయితే క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ 2 సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాబోతున్నాయని చెప్పి మనకి సమాచారం అందుతోంది. మొత్తానికైతే బాలయ్య 'అఖండ' దగ్గర నుంచి కూడా తన విజయ యాత్ర కొనసాగిస్తూ ప్రతి సినిమాలోనూ కూడా కొత్తదనం చూపిస్తూ ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. మరి రానున్న ఈ 'అఖండ 2'తోనూ అలాగే రానున్న ఈ 2 సినిమాలతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి తన మరింతగా ఆడియన్స్‌కి వినోదాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికైతే పక్కా ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా అయితే 'అఖండ 2'ని 'అఖండ 1' మించి ఉంటుందని, బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే సంగతి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఉంది. అందరి అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 25న రావాలి కానీ డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అని అంటున్నారు. ఇలా పోస్ట్‌పోన్ అవ్వడం వలన కూడా చాలా ఎక్కువ టైం దొరకడం వల్ల ఒకవైపు తమన్ను, ఒకవైపు బోయపాటి వీళ్ళిద్దరూ కూడా మరింత ఫోకస్ తోటి, మరింత కేర్ తీసుకొని ఈ సినిమాని బాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది చేస్తున్నారు. మొత్తానికైతే ఈసారి ఈ 'అఖండ 2'లో చెప్పుకోవాల్సిన మరో కొత్త విషయం అంటే ఈసారి 'అఖండ 2'ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య సినిమాలు మన తెలుగు స్టేట్స్‌లో మహా అయితే ఈ సౌత్‌లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా బాలయ్య సినిమా రాబోతుంది అనేది మాత్రం ఈ 'అఖండ 2'కి మరింత బజ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. మరి త్వరలోనే ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాబోతుంది. అయితే ఇలా వరుసగా దూసుకెళ్తున్న బాలయ్య ఇక 'అఖండ 2'తోనూ అలాగే మల్లేని గోపీచంద్, క్రిష్‌తో చేసే సినిమాలతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి ఆడియన్స్‌కి మరింతగా వినోదాన్ని అందిస్తారని ఆశిద్దాం.